ఈ ఉదయకాలపు వేళ ఈ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుతారు. రోమా పత్రిక 12:20 చదువుతారు. 20వ అధ్యాయం. అదేనమ్మా షారోన్ స్వీటీ, చూసి చదివావా చూడకుండా చదివావా అంటున్నా. చూసి చదివావా? ఎందుకంటే ఈ వాక్యం ఆ అమ్మాయికి చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే చిన్న వయసులో మేము కంఠ వాక్యాన్ని నేర్పించినప్పుడు సండే స్కూల్కి వచ్చేది. ఈ చిన్న వయసులో హాలిడేస్కి వచ్చినప్పుడు చాలా చిన్న పిల్ల. ఆ సమయంలో కంఠత వాక్యం చెప్పేటప్పుడు దీన్ని బాగా గుర్తుపెట్టుకొని కంఠత వాక్యాలు ఎప్పుడైనా చెప్పించి అక్క నేను చెప్తానని చాలా చిన్న పిల్ల. ఈ వాక్యం బాగా గుర్తుండి ఈ వాక్యం చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చింది. కనుక ఉదయాన్నే దేవుడి వాగ్దానాన్ని ఈ యొక్క చక్కటి మాటను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కీడు వలన జయించబడక మేలు చేత మీరు కీడును జయించుమని దేవుడు మనకు ఈ సంవత్సరపు ఇక సరిగా 2 రోజుల్లో ఈ సంవత్సరం అయిపోబోతుంది. 2 రోజుల యొక్క సంవత్సరం మనం ముగింపులోనికి వచ్చేసాము. కనుక మరి రేపటి ఉదయకాల కూడిక పెందలాడే ఉంటుంది. ఈ వాక్యాన్ని దేవుడు మనకి చివరి ఇక 2 రోజుల్లో ఉందనగా ఈ వాక్య భాగాన్ని ఇవ్వడం మనకి ఎంతైనా ధన్యకరమైన విషయం. ఎందుకంటే మనము కీడు వలన జయించబడకుండా మేలు చేతే మన కీడుని జయించాలి అనేది అక్కడ మనం చూసిన పిక్చర్లో కూడా మరి ఒక కుందేలు ఏం చేస్తుంది, ఆకులో యొక్క కోడి పిల్లలను పెట్టుకొని డ్రైవ్ చేస్తా నీడలో నుంచి తప్పిస్తూ ఉంది. అంటే మనం మొన్న వాక్యాన్ని విన్నట్లుగా స్వాభావికమైన ధర్మాన్ని విడిచి మృగాలు కూడా ఎదుటి వాటికి మేలు చేసినట్లు మనం చూస్తాం. గతంలో మనం విన్నాం కదా, స్వాభావిక ధర్మం. కోతిని భుజాన్ని ఎక్కించుకొని కుక్క తిరగడం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా పేపర్లో. కుక్క దగ్గరికి వెళ్ళి పిల్లి నివాసం ఉండటం, ఇట్లాంటి స్వాభావికమైన ధర్మాలను విడిచిపెట్టి అక్కడ అవి మృగాలే వాటికి ప్రేమతో ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాలపు వేళ ఎందుకో పరిశుద్ధాత్ముని ఈ మాట ద్వారా మరి దర్శించడం జరిగింది నన్ను. కీడు వల్ల మనం జయించకూడదు, మేలు చేతే మన కీడుని జయించాలనే దానికి మరి పై వచనాల్లో మనం చూస్తాము. మీరు పగ తీర్చుకొనుట నా పని, మీరు పొరపాటును కూడా ప్రతి ఒక్కరితో కూడా మీరు సఖ్యమైతే. 18వ వచనాన్ని మనం చూస్తే 17 నుండి మన వాక్యాలు చూస్తే, కీడుకు ప్రతి కీడు ఎవరికి మీరు చేయొద్దు. ఏంటంటే కీడుకు ప్రతి కీడు మీరు ఎవ్వరికి కూడా చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. సఖ్యమైతే, ఈ మాట ఎప్పటికీ గుర్తే పెట్టుకోవాలి మనం. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకి, ఇక పూర్తిగా మన చేతనైనంత మట్టుకి సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకి మీరు చోటియండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలాన్ని మీకు ఇస్తాను అని ప్రభు సెలవిస్తూ ప్రత్యేకంగా అక్కడ చూస్తాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహానికి ఇవ్వు. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు గొప్పగా నువ్వు పోసినట్లుగా మార్చబడుతుందంట. హల్లెలూయా. ఏంటంటే మీరు మీ శత్రువు ఎవరు? అడు స్నేహితుడు కాదు, శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? వాడికి ఆహారం పెట్టి, అంత కడుపు నిండా ఆహారం పెట్టు, పిలిచి వాడికి భోజనం పెట్టి, దాహానికి ఇచ్చి కూర్చోబెట్టి, అంటే దాహానికి ఇవ్వడం అంటే ఏంది? డ్రింక్ ఇవ్వడం. మంచిగా భోజనం పెట్టి, కడుపు నిండా పెట్టి, మంచిగా వాడికి తాగడానికి ఇచ్చి చేసావంటే వాడికి నువ్వేం చేయాల్సిన అవసరంలా. నువ్వు ఎట్లాంటి కత్తిపోటు వాటిని మాటలు పలకాల్సిన అవసరంలా. మన వాళ్ళని కొట్టాల్సిన అవసరం లోపల ఉంటుంది కదా, వాడిని కసా 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 వేయాలనిపిస్తుంది అని అనిపించింది. అది నువ్వు చేసినట్టే ఇక. ఎందుకంటే మనం శత్రువుకి మనం మేలు చేసామంటే అట్లా కనుక అలాంటి సందర్భంలో వాడి తల మీద నిప్పుల్ని తీసుకెళ్ళి కుప్పగా పోసినట్టునంట. హల్లెలూయా. అంటే కీడు వలన మనం జయించబడకుండా కీడుకు ప్రతి కీడు చేసుకుంటూ వెళితే ఇక ఇది కలుగుతాం. అయితే ఈ వాక్యాన్ని కొంతమంది అనుకూలంగా తీసుకోవడం కాదు, కానీ అదొక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఎలాంటి కార్యం మనం చేయాలి, అది ఏ సమయమో మనకు తెలుసు. ఎదుటి వాళ్ళకి తెలియకపోయినా ఆ కరెక్ట్ టైం ఏదో మనకు తెలుసు. దీనిని ఒకళ్ళ వలన మనం నడిపించబడటం కాదు. ఒకళ్ళు చెప్తున్నారని ఒకళ్ళ చేత మనం మంచి అనిపించుకోవాలని చేయకూడదు.
మనం వాళ్ళు మనల్ని ఎలాగైనా సరే ఎదుటోళ్ళ చేత మనం మంచి అనిపించుకోవాలి. మంచోళ్ళు మనం మంచోళ్ళు అట్లా ఏదో మంచోళ్ళు అనిపించుకోవటం కోసం చేయటం కాదు గానీ, దేవుని చిత్తం ఏంటంటే సఖ్యమైనంత వరకు సమాధానంగా ఉండటం. అలాగే శత్రువుని మన కీడు చేత కాకుండా మేలు చేత జయించడం అనేది మనం సాధ్యమైనంత వరకు. ఎందుకంటే అంటాడు కదా! దాదాపు 70 మార్లు మనం ఒక వ్యక్తిని క్షమించాలని పేతురు అడిగితే ఎంతకాలం క్షమించాలి? క్షమించు, క్షమించు, క్షమించు అంటున్నావు. వాడిని ఎంతకాలం క్షమించాలి నేను? అంటే 70 మార్లు నువ్వు క్షమించంటే మన ఆయుష్కాలం 70. అధిక బలం ఉంటే 80 అంతవరకే. కాబట్టి దేవుడు చెప్పిందంటే జీవితకాలం అంతా ఒక వ్యక్తిని మనసులో మనం క్షమించుకుంటూ వెళ్ళిపోవడమే. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ దేవుడి మాట చదమలు దర్శిస్తుంది. ఎందుకంటే మనం 2 రోజుల్లో కొత్త సంవత్సరంలోనికి దేవుడి దయ ఉంటేనే మనం వెళ్ళగలం. కొంతమంది నిన్నటిదాకా ప్రయాణం చేసి నిన్న ముగించినోళ్ళు ఉంటారు. కొంతమంది 1వ తారీఖు వచ్చే క్షణాల్లో పోయేవాళ్ళు ఉంటారు. మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళాలంటే ఆయన దయ మన మీద ఉండాలి. హల్లెలూయా! ఆ నూతన సంవత్సరాన్ని మనం అనుభవించాలి అంటే ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక ముసలాయన చనిపోయాడు. మొత్తానికి శనివారం వెళ్ళేదానికి, ఆదివారం వెళ్ళేదానికి అన్ని ఛార్జీలకు బ్యాగ్‌లో పెట్టుకొని ఉన్నాడంట. మంచి విశ్వాసి. ఆయనే కాదు చాలామంది నూతన సంవత్సరం కోసం మనం మాత్రం ఎన్ని ప్లాన్‌లు చేసుకోవట్లే. అట్లాగే సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొత్త సంవత్సరాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కనుక ఇది చివరి రోజుల వరకి మనల్ని, మన బిడ్డల్ని దేవుడు నడిపిస్తూ వస్తున్నాడు. అయితే ఎందుకు మనలో మంచుందని కాదు. అంటే 3 రోజులు మంచిగా శుద్ధీకరించుకున్నావు, బానే కడుక్కొని ఉంటావు. ఇంకా మూలల్లో ఏమైనా ఇట్లాంటి మనసేమన్నా ఉంటే ఈ యొక్క 30వ దినాన ఈ డిసెంబర్ 30వ దినాన ఇంకొక్క రోజే నీ ముందుంది ఇది గాక. కాబట్టి ఈ చివరి రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కీడు చేతొద్దు. యోసేపు కూడా అంతే కదా! బైబిల్‌లో మనం చూస్తాం. అతను కీడు చేయాలంటే ఎంతైనా చేయొచ్చు. చిన్నది చేస్తేనే తట్టుకోలేకపోయారు. పిరికోళ్ళు. ఎవరోళ్ళు? అన్నలు. చిన్నది ఏం చేశాడు? వెండి పాత్ర పెట్టాడు. ముందేమో షిమియోన్ని ఆడ పెట్టేశాడు. వాడు కొంచెం బడాయి ఎక్కువ చేస్తాడని ఆడిని తీసుకొచ్చి ముందు కట్టేసి లోపల పెట్టి మీరు పోయిరండి అన్నాడు. ఇక ఆడికి అయిపోయింది. అప్పుడు దాకా అబ్బో! అస్సలు కత్తి పట్టుకుంటే అసలు నరహంతకుడని పెట్టాడు ఆళ్ళ నాన్నే. అంతా యోసేపుని అలా చేయటంలో ప్రధాన పాత్ర పోషించాడు. ప్రతిదానికి ముందుకు వస్తా ఉంటాడు. అందుకని ఏం చేయలే. పెద్ద గొప్ప ఏం చేయలే. అన్నిని తనలా తీసుకెళ్ళి లోపల పెట్టిచ్చాడు. ఇక ఆడికి అది చాలు. వాళ్ళెళ్ళొచ్చిందాక ఈడికి చెమటలు పట్టినియి. చంపేస్తాడు ఎవరని. దేవుడు యోసేపుకి అలాంటి మనసు ఇచ్చాడు కాబట్టి లోపల పెట్టాడు. తర్వాత బెన్యామీన్ వస్తే చిన్న వెండి పాత్ర పెట్టాడు. ఇట్లా చేశాడు గానీ ఆళ్ళనేమి చేయలే. అయితే దీని తర్వాత తనను తాను ఓపెన్‌గా కూడా చెప్పలే. చెప్పుకోక ముందే శత్రువులాళ్ళు తనకి. అప్పటికే వాళ్ళకి అరే లోపల అనుకుంటున్నారంటారు. మన మీదకొచ్చిందిరా, తమ్ముడిని చంపాము. ఇయన్నీ మళ్ళీ యోసేపుకి వినపడతన్నాయి. అయన్నప్పుడు మళ్ళీ పక్కకెళ్ళి మళ్ళీ ఏడుస్తాడు, మళ్ళీ వస్తాడు. అయితే అప్పుడు కూడా ఓపెన్ అవ్వలే. ఏం చేశాడు? శత్రువులు ఎందుకంటే గొర్రెల కాపరులని చాలా హేళనగా చూస్తారు ఐగుప్తీయులు. ఈయన ఐగుప్తు రాజు. ఆయన మామూలు ఐగుప్తీయుడు గాదు. ఐగుప్తు రాజు అతను. రాజేంది ఈ గొర్రెల కాపరులతో కూర్చోవడం ఏంది? ఆళ్ళకయిపోయింది ఏదో చేస్తాడనుకున్నారు. అందరిని క్రమంగా కూర్చోబెట్టి వాళ్ళతో పాటు కూర్చొని అన్నం తిన్నాడు. ఇవన్నీ జరిగిన మీదట తననెవరో బయట పెట్టుకున్నాడు. ఇవన్నీ జరిగిన తర్వాత బయట పెట్టుకున్నప్పటికి ఇక ఆళ్ళ పరిస్థితి ఏమై ఉంటది. కనుక యోసేపుని దేవుడు మన ముందుంచి మరి ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలపు వేళలో ఒకవేళ నీ చేతనైనంత మట్టుకు నువ్వు సమాధానంగా ఉండటానికి ప్రయత్నం చేయి. కీడు చేయొద్దు, మేలు చెయ్యి. వాళ్ళకి ఒకవేళ మేలు చేయడం కూడా చేతగా లేదా? మౌనంగా ఉండు. కీడు మాత్రం చేయొద్దు. ఉదయకాలపు వేళ అలా నువ్వు చేస్తే దేవుడు అంటున్నాడు కదా! సమాధానపరచువారు ధన్యులు వారు నా కుమారులు అనబడతారు. ఏదేమైనా ఈ యొక్క చివరి దినాల్లో కీడును మనం చేయక మేలు చేతే మన కీడును జయిద్దాం. మేలు చేసే కీడుని జయించాడు యోసేపు. అంటాడు కదా! నేను మిమ్మల్ని మీ పిల్లల్ని అందరిని తీసుకొస్తాను. గోషెన్‌లో పెడతాను. సమృద్ధి ఇస్తా. అసలు పేదరికం అంటే ఏందో మీకు తెలియకుండా నేను చేస్తా. ఎప్పుడు కరువున్న రోజుల్లో పేదరికం లేకుండా మిమ్మల్ని పోషిస్తానని సమృద్ధినిచ్చి, క్షేమాన్నిచ్చి యోసేపు వారికి మేలు చేశాడు గనుకే దేవునికి సాదృశ్యంగా యోసేపుని చెప్తూ ఉంటారు బైబిల్‌లో. యేసయ్యకి మారుగా యోసేపుని గురించి ఆయన చరిత్రను చెప్తూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలపు వేళ అలాంటి మనసు నాకు దయచేయి నాయనా. ఇప్పటి వరకు ఈ 300 ఎన్ని రోజులు? దాదాపు 363 రోజులు ఇప్పటికి గతించిపోయినాయి. ఇక 2 రోజులే ఉంది. 365 రోజులు. సంవత్సరం అంతా కూడా ఒకవేళ మనం ఎలా వచ్చాం అందరూ కూడా వివేచించుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇతరులకి నువ్వు కీడును తలపెడుతూ వచ్చావా? మోకరించి ప్రార్థన చేసుకుందాం. కీడు తలపెడుతూ వచ్చావా? లేదా మేలు చేస్తూ వచ్చావా? ఎక్కడైనా ఎవరితోనైనా అసమాధానపు అనుభవాలు ఉంటే అవన్నీ కూడా కడిగేసుకుందాం.
కొత్త సంవత్సరంలో క్రొత్త వ్యక్తిగా మనం మారాలని దేవుడు చెప్పాడు. నూతన మనస్సుతో నువ్వు ఉండంతే. నూతన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. పాత అనుభవాలన్నీ గతించిపోవాలని ఇవన్నీ విషయాలు మనం విన్నాము. అయితే ఉదయకాలం మరొక్కసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు. కనుక మంచి మంచి వాగ్దానం మన కోసం ఎదురు చూస్తుంది. ఇంక కొత్త వాగ్దానాలు ఎందుకు మనకి? నూతన వాగ్దానం మనం పొందుకోవాలి అనంటే మరి ఆ వాగ్దానానికి యోగ్యులుగా మనం ముందుగానే కడగబడదాం, శుద్ధి చేయబడదాం. శుద్ధ హృదయుల ఎడల దేవుడు దయాళుడిగా ఉండి నూతన వాగ్దానం నీ పట్ల దయాళుడిగా ఆయన నీ పక్షాన కార్యం చేయాలంటే ఈ చివరి దినాన చివరి రోజులో ఉన్నాం గనుక శుద్ధి చేసుకుందాం. అయ్యా, నేను ఇంతవరకు కీడుకు ప్రతి కీడు చేస్తా వచ్చానయ్యా, అలాంటి మనసు నాలో ఉండకూడదని, కీడు చేత కాక మేలు చేత నువ్వు కీడుని జయించమని ఉదయకాలం మీరు మాతో మాట్లాడారయ్యా. అలాంటి కృప నాకు దయచేయమని, శత్రువుని నేను చూసినప్పుడు అయ్యా ఇదిగో క్షమించలేని అనుభవాలు నాలో వద్దు, కానీ ఆయా పాతి అన్నీ కూడా మర్చిపోగలిగిన శక్తి నాకు ఈయన ఆయన అలాంటి కృప. ఎందుకంటే మన మనుషులు మానవ మాత్రం, మనమేం పైనుంచి ఊడిపడలేదు కదా. దేవుని కృప అడుగుదాం, అలాంటి కృప నాకు దయచేయను ఆయన. ఎందుకంటే ఎదుటున్నవాడు మామూలోడు కాదు. మరలా 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 మనల్ని చూసినప్పుడల్లా కొంచెం హెచ్చరిక చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా కృప దయచేయను ఆయన. అలాంటి కృపతో నన్ను నింపునాయన అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఉదయకాలపు వేళ మీరు మాకు ఇచ్చిన చక్కటి వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాము నాయన. నిజముగా కీడు వలన జయించబడక మేలు చేత నీవు కీడుని జయించుమని మరి శుద్ధ హృదయాన్ని మీరు మాలో కోరుకుంటున్నారని, పవిత్ర హృదయం కలిగిన వారికి శుద్ధ హృదయాల ఎడల మీరు దయాళుడిగా ఉండి కార్యాలు చేస్తారని మీరు సెలవిస్తున్నారయ్యా. ఉపవాస ప్రార్థనలో కూడా మీరు మాతో అనేకమైన విషయాలు మాట్లాడున్నారు ప్రభా. ఇదిగో శుద్ధ హృదయం కలిగినప్పుడు ప్రభా దానిలో నుండి పవిత్రమైన ప్రేమ పుడుతుందని కూడా మీరు సెలవిస్తున్నారయ్యా. కనుక నాయన మా భక్తిలో అలాంటి అయ్యా గొప్ప ఉన్నతమైన అనుభవాలు మీరు మాకు కలుగు చేయండి అయ్యా. నిజముగా సౌలుని దర్శించినప్పుడు క్రొత్త మనసు కలిగినట్లుగా మాలో ఉన్నటువంటి అలాంటి కీడు కలుగు చేసే మనసు ఇంకా మాలో ఉంటే దాన్ని పూర్తిగా తీసివేసుకొని అయ్యా మేము కీడు వలన కాక మేలు చేతే మేము కీడుని జయించి అదిగో యోసేపు వంటి గొప్ప మనస్సును మీరు మాకు దయచేయండి ఆయన. నిశ్చయంగా ఉదయకాలపు దీవెనతో ప్రతి వారిని మీరు నింపండి. నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు ఉంటే వారిని నిండారులుగా దీవించి కృపతో నింపుమని చేతులకు అప్పగిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి సమాధానకరమైన మనసుతో నా దేవుడు మిమ్మల్ని నింపి నిశ్చయంగా సమాధానపరచు వారి భూమి మీద నిశ్చయంగా వర్ధిల్లుతారని సెలవిస్తూ ఉండగా, సమాధానపరచు వారి సంతానం భూమి మీద వర్ధిల్లుతుందన్న వాగ్దానాన్ని నా దేవుడు మీ పట్ల నెరవేర్చును గాక. ఆమేన్.